హే ఫ్రెండ్స్, చాలా మంది అసలు వారణాసి మూవీ నుంచి ట్రైలర్ అండ్ టీజర్ ఎప్పుడు రావచ్చని చేసిన ప్రతి వీడియో కింద కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈ రోజు నేను వాళ్ళకైతే క్లారిటీ తెచ్చేస్తాను. అసలు వారణాసి మూవీ నుంచి ట్రైలర్ అండ్ టీజర్ ఎప్పుడు రావచ్చు, అండ్ అలాగే వారణాసి మూవీ షూటింగ్ ఎంత వరకు వచ్చింది, ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అండ్ ఈ వారణాసి మూవీ టీమ్ కి బడ్జెట్ ఎంత పెట్టారు, అండ్ అలాగే ఈ వారణాసి మూవీలో మన మహేష్ బాబు గారు ఎన్ని క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నాడు, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను చెప్పే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మన మహేష్ బాబు గారి కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వారణాసి మూవీ షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనేది మాట్లాడుకుందాం. సో రీసెంట్ గా వారణాసి మూవీ షూటింగ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 80% వరకు షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేవలం 20% షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉండిపోయింది అనమాట. సో సాధ్యమైనంత వరకు ఈ 20% షూటింగ్ ను కూడా మూవీ టీం త్వరలోనే కంప్లీట్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా వారణాసి మూవీ టీం ఒక పక్క షూటింగ్ చేసుకుంటుంటే మరో పక్క మహేష్ బాబు గారి కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క వారణాసి మూవీ షూటింగ్ చేసే వీడియోస్ ని ఆ యొక్క సోషల్ మీడియాలో అయితే వైరల్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా చేయడం ఏదైతే ఉందో ముమ్మాడికి తప్పు మామ. మీరు ఈ విధంగా ఆ యొక్క షూటింగ్ వీడియోస్ ని తీసి సోషల్ మీడియాలో పెట్టారంటే హైప్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఒక మంచి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఒక హైప్ మీద ఉన్నాడంటే వన్స్ మూవీ రిలీజ్ అయ్యాక ఆ యొక్క హైప్ ని ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేయలేకపోతే అందరూ ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మూవీ బాలేదంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల వారణాసి మూవీ టీమ్ కి చాలా అంటే చాలా ఇంపాక్ట్ అయితే ఉంటది అనమాట. సో ఇటువంటి పనులు చేయడం బంద్ చేసుకోండి. ఈ విధంగా వారణాసి షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మూవీ టీమ్ అయితే ఎడిటింగ్ ప్రాసెస్ ని పెట్టుకుంటది అనమాట. లైక్ సౌండ్, విఎఫ్ఎక్స్ గానీ, ఆ యొక్క గ్రాఫిక్స్ గానీ ఈ విధంగా ఎడిటింగ్ పని అయితే పెట్టుకుంటది. ఈ నవంబర్ డిసెంబర్ మంత్ ఏదైతే ఉందో వారణాసి మూవీ టీమ్ అయితే ఎడిటింగ్ ని కంప్లీట్ చేసుకుని జనవరి ఫిబ్రవరి మంత్ లో ప్రమోషన్లు అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో జనవరి ఫిబ్రవరి మంత్ ఏదైతే ఉందో ఈ వారణాసి మూవీకి ప్రమోషన్స్ పిచ్చ పీక్స్ లో వేస్తారు. ఆల్రెడీ వారణాసి మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అయితే అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయాయి. రీసెంట్ గా మన మహేష్ బాబు గారు ఆ యొక్క ఎయిర్పోర్ట్ లో వారణాసి మూవీ బులుగు చొక్కాలో కనపడ్డాడు అనమాట. దర్శనం ఇచ్చాడని చెప్పుకోవచ్చు మన దేవుడు. సో ఇంత తొందరగా ఎందుకు వారణాసి మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారంటే లైక్ మన మహేష్ బాబు గారు ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం జరిగింది. సో ఎలాగ పబ్లిక్ లోకే వెళ్తున్నాడు. సో మన రాజమౌళి గారు ఎంతో తెలుగుతో ఆలోచించి సో ఎలాగో మన మహేష్ బాబు బయటకే కదా వెళ్తున్నది, ఊకెందుకు వెళ్ళాలి, ఈ విధంగా వారణాసి చొక్కా వేసుకొని పంపించామంటే లైక్ మూవీ ప్రమోషన్స్ కూడా జరిగినట్టు ఉంటది. కానీ ఈ విధంగా ముందు జాగ్రత్తతో డైరెక్టర్ రాజమౌళి గారు మన మహేష్ బాబు గారికి ఆ యొక్క బులుగు చొక్కా తొడిగించి మరి పంపించాడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మన డైరెక్టర్ రాజమౌళి గారు ప్రమోషన్స్ అయితే పిచ్చ పీక్స్ లో వేస్తాడు, అది మీ అందరికీ తెలిసిందే. సో ఆల్రెడీ మనం చూసాం ఒక బాహుబలి మూవీకి, ఒక RRR మూవీకి ఏ రేంజ్ లో ప్రమోషన్లు వేస్తాడో అది మీ అందరికి తెలుసు అనమాట. సో దానికి మించి ఈ యొక్క వారణాసి మూవీకి ప్రమోషన్స్ అయితే చేయబోతున్నాడు, ఇందులో ఏ మాత్రం డౌట్ లేదనమాట. సో ఇక నెక్స్ట్ ఈ వారణాసి మూవీకి బడ్జెట్ ఎంత పెట్టారో అనేది మాట్లాడుకోవాలంటే ముందుగా వారణాసి మూవీ టీం అండ్ అలాగే డైరెక్టర్ రాజమౌళి గారు ఈ యొక్క వారణాసి మూవీకి అనుకున్న బడ్జెట్ వచ్చేసి 600 కోట్లు. కానీ ఆ 600 కోట్లు కాస్త 800 కోట్లుగా, ఆ 800 కోట్లు కాస్త 1000 కోట్లుగా, ఆ 1000 కోట్లు కాస్త 1200 కోట్లుగా, ఆ 1200 కోట్లు కాస్త 1400 కోట్లుగా షూటింగ్ లొకేషన్స్ చేంజ్ అయ్యే కొద్ది విధంగా మూవీ బడ్జెట్ వచ్చేసి చివరికి 1400 కోట్లు అయితే కూర్చుందనమాట. అండ్ ఈ ప్రమోషన్స్ తో మొత్తం కలుపుకొని ఎంత లేదన్నా కూడా ఈజీగా ఈ యొక్క వారణాసి మూవీ టీం బడ్జెట్ వచ్చేసి 1500 కోట్ల వరకు ఈజీగా కూర్చుంటుంది అబ్బా, ఇందులో ఏ మాత్రం డౌట్ లేదన్నమాట. సో బడ్జెట్ ఎంతైనా కానివ్వండి రాజమౌళి గారికి ఇంచు కూడా ఫరక్ పడదని చెప్తాను నేనైతే. ఎందుకంటే బడ్జెట్ అనేది తనకి ఇంచుతో సమానం అనమాట, ఒక వెంట్రుకతో సమానం. వన్స్ మూవీ కనుక బాగుండి హిట్ టాక్ గలక వచ్చిందంటే ఈ వారణాసి మూవీ డే 1 రోజులోనే మూవీ బడ్జెట్ సగం రికవరీ చేస్తుంది అనమాట, ఈజీగా వేసి పడేస్తుంది. సో బడ్జెట్ అనేది రాజమౌళి గారికి అసలు మైండ్ లోనే లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి వారణాసి మూవీకి పార్ట్ 2 ఉంటుందా లేదా అనేది మాట్లాడుకుందాం. రీసెంట్ గా మన డైరెక్టర్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్న కొంతమంది మూవీ ప్రెస్ మీటర్లు ఈ విధంగా మన డైరెక్టర్ రాజమౌళి గారిని అయితే అడిగారు అనమాట. సార్ ఈ యొక్క వారణాసి మూవీకి పార్ట్ 2 ఉంటుందా లేదా, మీరైతే మాకు క్లారిటీగా చెప్పాలి సార్ అని అక్కడ ఉన్న కొంతమంది ప్రెస్ మీటర్లు అడిగితే దానికి రాజమౌళి గారు ఎంతో చాకచక్యంగా చిరునవ్వుతో ఈ విధంగా జవాబు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వారణాసి మూవీ ఏదైతే ఉందో నేను అనుకున్న విజన్, నేను అనుకున్న స్టోరీని చూపించడానికి నాకు కేవలం ఇంచుమించుగా 3 hours 20 minutes వరకు టైం పట్టింది. సో ఈ వారణాసి మూవీకి పార్ట్ 2 లేదు అని డైరెక్టర్ రాజమౌళి గారు ఎంతో చాకచక్యంగా చెప్పాడు అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వారణాసి మూవీకి పార్ట్ 2 అనేది లేదు. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి వారణాసి మూవీలో మన మహేష్ బాబు గారు ఎన్ని క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నాడు అని చాలా మంది చాలా విధాలుగా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు అనమాట. ఇది చాలా మందికి డౌట్లు అయితే ఉండిపోయింది వాళ్ళ మైండ్ లో. సో నేనైతే వాళ్ళకి క్లారిటీ తెచ్చేస్తాను. ఈ వారణాసి మూవీలో మన మహేష్ బాబు గారు సింగిల్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు. ఆ సింగిల్ క్యారెక్టర్ లోనే ఒక వైపు శివుడి క్యారెక్టర్ గా, మరొక వైపు రాముడిగా, ఇంకొక వైపు నార్మల్ క్యారెక్టర్ గా, ఈ విధంగా 2 క్యారెక్టర్లలో శివుడిని అండ్ అలాగే రాముల వారిని రిఫరెన్స్ తీసుకొని ప్లే చేయబోతున్నాడు. అండ్ ఒక హ్యూమన్ క్యారెక్టర్ లో మన మహేష్ బాబు గారు అయితే కనిపించబోతున్నారు. సో సింగిల్ క్యారెక్టరే దాన్ని మల్టిపుల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక లాస్ట్ అప్డేట్ ఏంటంటే మామ, నాకు ఫేవరెట్
ఫేవరెట్ ఈ యొక్క వారణాసి మూవీలో నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అప్డేట్ అని చెప్తాను నేనైతే. మరి ఇంతకు అప్డేట్ ఏంటి అంటే ఈ యొక్క వారణాసి మూవీలో మన మహేష్ బాబు గారు రాముడి క్యారెక్టర్ ప్లే చేయబోతున్న విషయం అది అందరికీ తెలిసిందే. సో ఇందులో ఏముంది భయ్య అంటే చెప్తా వినండి. ఇందులో ఏముందంటే వాడిది ఫస్ట్ టైం మన మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో కుంభకర్ణుడికి మధ్య ఒక 30 minutes వార్ సీక్వెన్స్ అయితే చూడబోతున్నాము. ఓకే, మరి చూడబోతున్నాం. అంతకు ఇందులో ఏముంది అని మీరు అయితే అడగొచ్చు. మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడు వేషం వేయించి ఫోటో షూట్ కి తీసుకుని వస్తుంటే లిటరలీ నాకే గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో ఉన్న ఒక ఫోటోని నా వాల్ పేపర్ పెట్టుకున్నాను. కానీ ఎక్కడ ఆ యొక్క వాల్ పేపర్ లీక్ చేస్తారని ఒక భయంతో నేనైతే వాల్ పేపర్ తొలగించడం జరిగింది. అండ్ అంతేకాదు మహేష్ బాబు గారు ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో చూపించవలసిన ప్రతి ఒక్క నవరసాన్ని చూపించాడు. ఎంత దయా హృదయంతో తన యొక్క చిరునవ్వుతో మహేష్ బాబు గారిని రాముడి క్యారెక్టర్ లో వస్తారంటే మీరైతే పులకరించిపోతాడని విధంగా డైరెక్టర్ రాజమౌళి గారు చెప్పారన్నమాట. సో అర్థం చేసుకోండి భయ్య, మన డైరెక్టర్ రాజమౌళి గారు ఆ విధంగా అన్నారంటే మన మహేష్ బాబు గారిని ఏ రేంజ్ లో చూపిస్తాడు మీ ఊహకే వదిలేస్తున్నాను. సో మీరు ఎలా ఊహించుకుంటారో మన మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో ఊహించుకోండి. మిమ్మల్ని అయితే 100కి 200% తృప్తి చేస్తాడనమాట మన మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో చూపించి మనకు. అండ్ ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా వారణాసి మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వారణాసి మూవీ నుంచి కొన్ని రూమర్స్ అయితే వచ్చాయన్నమాట. వారణాసిలో ఒక పెద్ద ఫైట్ సీన్ ని ఒక 1000 మంది అఘోరాలతో ప్లాన్ చేశాడని ఇది రూమర్ అయితే వచ్చింది. ఇది రూమర్ అని చెప్పొచ్చు ఏమో తెలియదు కానీ ఒకవేళ ఇదే గనక నిజం అయితే మామూలుగా ఉండదు అనమాట. మనం ఎప్పుడు చూసాం ముందుకు, ఎప్పుడు మనం నాగార్జున గారు ఆ యొక్క డమరుకం మూవీలో ఆ యొక్క అఘోరాలతో ఫైట్ చేయడం చూసాం. మళ్ళీ ఇప్పుడు మన మహేష్ బాబు గారు ఈ యొక్క వారణాసి మూవీలో అఘోరాలతో ఫైట్ సీన్ అంటే మామూలుగా ఉండదు మామ, వేరే లెవెల్లో ఉంటుంది. సో మరి వెయిట్ చేసి చూడాలి మన డైరెక్టర్ రాజమౌళి గారు ఏ విధంగా చూపిస్తారనేది. సో ఇవి ఫ్రెండ్స్ వారణాసి మూవీకి సంబంధించి అప్డేట్లు. సో ఫైనల్ ఇక వారణాసి మూవీ ఎప్పుడు రిలీజ్ కావచ్చు అంటే ఈ జనవరి ఫిబ్రవరి మంత్ లో ప్రమోషన్లు షురూ చేసి మార్చ్ మంత్ లో ట్రైలర్ అండ్ టీజర్ అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా మార్చ్ మంత్ లో ట్రైలర్ అండ్ టీజర్ వచ్చిన తర్వాత ఫైనల్ ఏప్రిల్ మంత్ లో మూవీని వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారు. సో ఇదనమాట వారణాసి మూవీని ప్రాపర్ గా రిలీజ్ చేసేటటువంటి విధానము. సో మరి మీరెంతమంది ఈ యొక్క వారణాసి మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నేనైతే ఈ యొక్క వారణాసి మూవీ కోసం మిగ్గలి వెయిట్ చేస్తున్నాను. మరీ ముఖ్యంగా మన మహేష్ బాబు గారిని యొక్క రాముడి క్యారెక్టర్ లో చూడడానికి నేనైతే 1000 కళ్ళతో ఎదురు వస్తున్నాను. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ పక్కనున్న హైప్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, బై బాయ్.